చాలా ఈజీ అండ్ సింపుల్‌గా మనం అప్పటికప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ అని రెడీ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఇవ్వొచ్చండి. చాలా యమ్మీ రెసిపీ. నా పేరు శైలు. శైలస్ కిచెన్‌కి స్వాగతం. ఇక్కడ నేను అన్నం అనేది ఫస్టే ఉడికించి పెట్టుకున్నానండి. ఈ విధంగా ఫస్టే రెడీ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఆ పైన ఇక్కడ ప్యాన్ తీసుకొని దీంట్లోకి నేను కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇక్కడ నేను 2 గుడ్లు అయితే వేసుకుంటానండి. ఇలా పగలగొట్టి వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, మరీ ఎక్కువ కాదు, అలాగే కొంచెం ఉప్పు, అలాగే కారం వేసుకొని కొంచెం లైట్‌గా అయితే ఫ్రై చేసుకుంటానండి. ఈ ఎగ్ మొత్తం ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా రెడీ అయిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటానండి. అలాగే ఇక్కడ కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి జీలకర్ర, అలాగే కొంచెం పోపు దినుసులు, ఇక్కడ సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది వేసుకుంటానండి. కొంచెం ఇలా మిక్స్ చేసి దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసి లైట్‌గా కొంచెం పసుపు, అలాగే చిటికెడు కారం అండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుంటాను. కారం ఇక్కడ నేను కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే దీంట్లోకి నేను షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా అనేది వేసుకుంటాను కదా, సో దాంట్లో కూడా కారం ఉంటుంది కాబట్టి లైట్‌గానే వేసుకున్నాను. అలాగే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఉడికించిన అన్నం ఉంది కదా, ఇలా యాడ్ చేసుకొని దీన్ని పూర్తిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా మొత్తం మనకి రైస్కి పట్టేయాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి కొంచెం వెనిగర్, అలాగే కొంచెం సోయా సాస్ అనేది వేసుకుంటాను. ఇలా వేసి ఇది కూడా పూర్తిగా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక మనం ఫస్ట్ ఎగ్ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ ఎగ్ తిన్నవాళ్ళు ఉంటే ఫస్ట్ రైస్ తీసుకొని మనం ఎగ్ అనేది మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది కదా. మనకి కర్రీ అనేది ప్రిపేర్ చేసే టైం లేనప్పుడు అప్పుడు మనం చాలా ఈజీగా క్విక్గా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ చేసుకోవచ్చండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.